చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జయస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్చి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని మెట్టుగూడలోని ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కులగణన చేపట్టి కులాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల ముందు రేవంత్ అన్నారని, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ అదే అంటున్నారని కాసాని గుర్తు చేశారు. సహజ న్యాయమే సమాజ న్యాయం కావాలని, ప్రజాస్వామ్య పాలనలో కూడా ప్రజలను పాలకులు మోసం చేసి గద్దెను ఎక్కుతున్నారని కాసాని పేర్కొన్నారు. వెంటనే కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని కాసాని శ్రీనివాసరావు గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో జయస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్జే థామస్, హైదరాబాద్ ఇన్ఛార్జి గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జయస్వరాజ్ పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తుంది ఏమనగా, వచ్చే జూన్ అంటే రేపు నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే. దానికన్నా ముందు, ఎన్నికలకు ముందు వాగ్దానం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బీసీలకి కులగణన, ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తేలిన తర్వాత బీసీల జనాభా ఎంతో తెలుసుకొని ఆ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచుతానని ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు జయస్వరాజ్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికంటే ముందే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ జనాభా ఎంత ఉంటే అంత నిష్పత్తి ప్రకారం 50%, 53%, 60% అంతా రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఇది ఈ మొన్నటిదాకా లోక్సభ ఎన్నికల్లో కూడా పదే రిజర్వేషన్లు మేమే ఇస్తాం, మేమే ఇచ్చాము, ఉంచుతాము, పెంచుతాము అని నిన్నటిదాకా నువ్వు మాట్లాడి ఆ మాటే మర్చిపోయి ఇమ్మీడియట్గా పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడుతున్నావంటే ప్రజల్ని, మరి ముఖ్యంగా బీసీలని పచ్చిగా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చే అవకాశం ఉంది. అట్లా పేరే కాదు, ప్రజలు తిరగబడతారు. కాబట్టి 2 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు, స్పష్టంగా ఈ రాష్ట్ర జనాభాని నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము కులాల వారీగా నిష్పత్తిని, కులాల వారీగా జనాభా గణనాలు చేసి ఆ నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలకు పోవాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై స్వరాజ్.